వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. సంక్షేమం అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ జగన్ ను కలిసిన రాజధాని రైతులు. భూసేకరణ వేధింపులపై ఫిర్యాదు. కేసీఆర్ త్యాగాలతోనే తెలంగాణ సాధన. కేటీఆర్ వ్యాఖ్యలు. భారత్ సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వారికి పదవి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో షీల్ నాగు, శ్రీ చంద్రశేఖర్, సంజీవ్ సచ్దేవ, అరుణ్ పల్లి, అలాగే సీనియర్ అడ్వకేట్ వి మోహన ఉన్నారు. ఈ నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నియామకాలు కీలకంగా మారాయి. I, Sheel Nagu, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of the Supreme Court of India, I, Sanjeev Sachdeva, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Appointment of Honorable Chief Justice Arun Palli reads as under. By virtue of the power vested in me by Clause 2 of Article 124 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Shri Justice Arun Palli, Chief Justice High Court of Jammu and Kashmir and Ladakh, to be a judge of the Supreme Court of India with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this first day of June in the year 2026, 11th Jyeshtha, 1948 Saka, in the 77th year of the Republic of India. Signed, President of India. May I now request Honorable Chief Justice Arun Palli to take oath. I, Arun Palli, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. that I will bear true faith and allegiance to the Constitution of India. Warrant of appointment of Honorable Srimati Venkata Subramani Mohana reads as under. By virtue of the power vested in me by Clause 2 of Article 124 of the Constitution of India, I, Draupadi Murmu, President. May I have your Lordship's permission to conclude the proceedings? Sir, the court. कितने बजे?
The court will resume the regular work at 11:30 a.m. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం భూస్వామ్య భావజాలాన్ని, పెత్తందారీ ధోరణులను ఎప్పటికీ సహించదని స్పష్టం చేసిన సీఎం ప్రజాస్వామ్య విలువలు మరియు సమ్మిళిత అభివృద్ధికి రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రగతి, విజయాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించబడ్డాయి. జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు. తెలంగాణ ఆవిర్భావ ఒక ప్రత్యేక ఘట్టం. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం, అభివృద్ధి కోసమే కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ అనేక పాత్రలు పోషించారని, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ జీవితగాథపై సినిమా తీయాలని ఒక దర్శకుడు తనను కలిసిన సందర్భాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ఆవిర్భావం అనేది అన్ని ప్రతికూల పరిస్థితులను ఛేదించి సాధించిన చారిత్రక విజయమని ఆ దర్శకుడు అభిప్రాయపడ్డారని తెలిపారు. కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు ముఖ్యమంత్రి అనే పదవి చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు. తలుచుకుంటే ఎన్ని ఘట్టాలు, 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్ డిసెంబర్ 9, 2009. 1 కాదు 2 కాదు, ఎన్ని సందర్భాలు, మరి ఎన్ని రకాలుగా అద్భుతమైన పోరాటాలు జరిగినాయో నేను మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. అందుకే మరి 14 ఏళ్లు పోరాడి చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా
బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలకుల దుర్మార్గాల సాక్షిగా మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నీళ్ళిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు శాశ్వతంగా తుడిచిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజధాని రైతులు సమావేశమయ్యారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ వేధింపులపై రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. భూములు లాక్కునేందుకు తమను బెదిరిస్తున్న తీరును అన్నదాతలు వైఎస్ జగన్ కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో పలు గ్రామాల రాజధాని రైతులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో బీజేపీ జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించింది. ఈ తిరుపతి రామానుజ సర్కిల్ వద్ద ఉన్న అవని ఎలైట్ హోటల్లో జరిగిన ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను మరింతగా చేరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సామంతి శ్రీనివాస్ మాటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గత 12 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించింది. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు మరింత కృషి చేయాలి. నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతుంది. మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే బీజేపీ బలం. ఈ సందర్భంగా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ నెలలో చేపట్టాల్సినటువంటి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవము, అంతర్జాతీయ యోగా దినోత్సవము, నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల సుపరిపాలన పైన 3 రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. వాటిని దిగ్విజయంగా తిరుపతి జిల్లాలో నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని తిరుపతి నగరంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా కలిసినటువంటి కోడూరు, నెల్లూరులో వెళ్ళిపోయిన గూడూరు, వాటన్నిటితో కలిపి 47 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయి నేతలు వీళ్ళందరితో కలిసి ఇవాళ మేము ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు విరామం మెరుగుకుండా ఈ దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా, ప్రతి ఇంటిపై కమలం జెండా ఎగురేసే విధంగా, ప్రతి కార్యకర్త ప్రతి ఇంటిని వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి స్థానిక సంస్థలకు కూడా కార్యకర్తలను పోటీ చేసేదానికి సిద్ధం చేసే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంట్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి, ఈ వివరాలన్నింటి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించి ఇప్పటి నుంచి నెల రోజుల పాటు మేము ఈ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఇక్కడ మేము సమావేశమయ్యాం. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన అనంతరం కొనసాగుతున్న వారాల్లో భాగంగా 3వ మంగళవారం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అమ్మవారిని చెరుకులతో సర్వాంగ సుందరంగా అలంకరించగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 3వ మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు అమ్మవారిని చెరుకులతో అందంగా అలంకరించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగలు పెట్టి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. హిందువులతో పాటు కొంతమంది ముస్లిం మహిళలు కూడా ఆలయానికి వచ్చి పొంగలు పెట్టి చీరను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే సహించబోమని తొంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హెచ్చరించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరైనా నివసించవచ్చని అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుతూ రాష్ట్ర వ్యవస్థను లేదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను మాత్రం సహించబోమన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలంగాణలో అభిమానులు ఉన్నారని, అయితే తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే అదే అభిమానులు వ్యతిరేకులుగా మారే పరిస్థితి వస్తుందని మండుల శామ్యూల్ వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సఫలీకృతం కావాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తగిలి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెట్టు మసిమంతా సిబ్బి ఎట్లా కట్టవో ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుపుతా ఉన్నాయి. మీకు రాజధాని లేదు,
మీకు రాజధాని లేదు. రాజధాని కోసం నాలుగు తీరు తంటాలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకుని అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోవచ్చు. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తులు కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీ పెత్తనం లేదు, మీ సాగుబాటు ఏంటిది? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీకు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదా కూడా నేను మనకి. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో. నీ సినిమాలు చూసి అభిమానం కూడా ఉండొచ్చు, నేను కాదనలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానం ఉండొద్దని అంటలేను. మీకు అభిమానం ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాయండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊగులాడతారు ఉపవాసం ఉన్నాం. సౌత్ ఇండియా కురుబ సంఘం అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుపతిలో కురుబ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అన్నమయ్య జిల్లా కురుబ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ కురుబ భవన్, కనకదాసు హాస్టల్ నిర్మాణం కోసం తిరుపతిలో భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుబలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల నుంచి తిరుపతి మీడియా సోదరులు చాలా చక్కగా నాకు సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలక్ట్రానిక్గా తిరుపతి సోదరులకి కొన్ని బయట రాష్ట్రాల వల్ల విజ్ఞప్తి వలన దీన్ని సౌత్ ఇండియా కురుబ సంఘంగా మార్పు చేసి దీన్ని ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వేదిక పైన ఉన్న గత 8 సంవత్సరాల నుంచి సాధారణమైన రైతు కుటుంబీకుడు ఎంతో కష్టపడి కులం మీద ఎంతో అభిమానంతో ప్రతి ఒక్క కార్యక్రమాలకు నేనంటూ ఉండి ముందుకు పోతున్న తరిగొండ ఈశ్వరయ్య గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కొల్లే వేణుగోపాల్, అదేవిధంగా జేసీ రెడ్డప్పని ఇద్దరిని నియమించినాం. ఉపాధ్యక్షులుగా గౌరవ సలహాదారులుగా ఎక్స్ కౌన్సిలరు కప్పల వెంకటరమణ గారిని, అదేవిధంగా ఆర్కే శ్రీనివాసులు ఎక్స్ సర్పంచు, అదేవిధంగా మాజీ మదనపల్లి మండలం ఎంపీపీ ఆంజనేయులు గారిని, అదేవిధంగా మరొక సర్పంచ్ మాజీ మల్లప్ప గారిని, అదేవిధంగా రాయచోటికి చెందిన గోవిందుని వీరు గౌరవ కురువ సంఘానికి సలహాదారులుగా తరిగొండ ఈశ్వరయ్య గారు కానీ, గౌరవ అధ్యక్షుడు కానీ, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులకి వీరు కానీ తగిన సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.